హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్రశాంత్ ను విజేతగా ప్రకటించిన తర్వాత అమర్దీప్ వర్గం అసహనం వ్యక్తం చేసింది. పోటాపోటీ నినాదాల తర్వాత ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. అంతేకాకుండా అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర రాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి పల్లవి, ప్రశాంత్, అమర్దీప్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కూడా వారిని చెదరగొట్టిన పరిస్థితి చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పల్లవి, ప్రశాంత్ ను ప్రకటించారు. అనంతరం రన్నర్ అప్ గా ఇటు అమర్దీప్ ను కూడా ప్రకటించారు. అయితే అప్పటికే అన్నపూర్ణ స్టూడియో వద్దకి పల్లవి, ప్రశాంత్ అభిమానులతో పాటు అమర్దీప్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. ఫలితాలు అంటే విజేత ఎవరు అని ప్రకటించడానికన్నా ముందే పెద్ద ఎత్తున అప్పటికి వీరంతా కూడా చేరుకున్నారు. ఒక్కసారిగా పల్లవి, ప్రశాంత్ బిగ్ బాస్ 7 విజేతాన్ని నాగార్జున ప్రకటించగానే బయట ఉండేటటువంటి అమర్దీప్ అభిమానులు కొంత అసహనానికి లోనయ్యారు. ఇదే సమయంలో పల్లవి, ప్రశాంత్ కు సంబంధించినటువంటి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అభిమానుల మధ్య కొంత వాగ్వాదం మొదలైంది. ఆ వాగ్వాదం అంతకంతకు పెరిగి చిలికి గానమారిగా పెరిగి అదంతా కూడా పెద్ద గొడవగా కూడా మారిపోయింది. ఒకరి మీద ఒకరు పిడిగుట్లతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా వెళ్ళింది. అప్పటికే ఇరు వర్గాలకు సంబంధించిన అభిమానులు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్నటువంటి వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను వారు ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఎదురుగా వస్తున్నటువంటి కొండాపూర్, అలాగే కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు మీద కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు దాడి చేశారు. ఇక ఇదంతా అయిన తర్వాత పోలీసులకు సమాచారం అయిన తర్వాత ఘటనా స్థలికి చేరుకుని అందరినీ కూడా చెదరగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకనొక సందర్భంలో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వారి మీద లాఠీ చార్జ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. లాఠీ చార్జ్ కూడా జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే అమర్దీప్ హౌస్ నుంచి, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వాహనంలో వెళ్తున్నటువంటి సమయంలో ఇక ఆ వాహనాన్ని ముందుకు కదలలేకుండా పల్లవి, ప్రశాంత్ సంబంధించిన అభిమానులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకనొక సందర్భంలో అద్దాలు మీద కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటికే అమర్ కారులో కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు ముందుకు పోనీయకుండా అడ్డుకోవడం, దాని కారు మీద దాడి చేయడంతో వారు కూడా భయాందోళనకు లోనయ్యారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకుని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టారు. లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. మొత్తానికి మాత్రం ప్రభుత్వ బస్సును మాత్రం ధ్వంసం చేశారు. అద్దాలు పూర్తి స్థాయిలో పగలగొట్టారు. ఇక ఈ అంశం మీద ఇటు నెటిజన్లు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆటగా చూడాలి, కానీ ఇలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, ఆ తర్వాత ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం ఏంటంటూ కూడా నెటిజన్లు కూడా మండిపడుతున్న సందర్భం ఉంది. విజయ్.